తర్వాత వరుణ్ తేజ్ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్లాతో చేస్తున్న చిత్రం ఫిదా. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంపై ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అంచనాలు పెరిగాయి. శేఖర్ కమ్లా స్టైల్లో ఉన్న ఫిదా చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. ఫిదా సినిమాతో ఎప్పటిలానే శేఖర్ కమ్లా తన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సాయి పల్లవి తన నటనతో, తెలంగాణ యాసతో ప్రేక్షకులను పూర్తిగా తన వైపు తిప్పుకుందనే చెప్పాలి. వరుణ్తో ఆమె కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఇక వరుణ్ కూడా ఒక ఎన్ఆర్ఐగా చాలా బాగా చేశాడు. ప్రతి సీన్ సింపుల్, సూపర్ అనేలా శేఖర్ కమ్లా తీశారు. అదేవిధంగా ప్రధాన జంటల మధ్య వచ్చే లవ్ సీన్స్, ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక వరుణ్ భావోద్వేగమైన సీన్స్లో తన పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నాడు. ఇక మధ్యలో వచ్చే కొన్ని కుటుంబ నేపథ్య సన్నివేశాలు కూడా పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ లో లీడ్ పేర్ మధ్య ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకొనగా, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ చిత్రానికి ప్లస్ పాయింట్స్. అలాగే పాటల చిత్రీకరణ కూడా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల కథ ఫ్లాట్ గా సాగిపోయినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో నెమ్మదత్వం కొందరిని ఆకట్టుకోకపోవచ్చు. అయితే పూర్తి లవ్ రొమాన్స్ గా తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అలాగే మాస్ గా ఉన్న హీరోయిన్ పాత్ర కూడా మెప్పిస్తుంది. మొత్తం మీద ఫిదా ఆకట్టుకునే ఓ మంచి ప్రయత్నమని చెప్పాలి.